లాంచ్ అవ్వబోతున్నారు కాబట్టి ఆనంద మీడియా యొక్క లోగోని చూసేద్దాం. దాని తర్వాత టీజర్ చూద్దాం. కెన్ వి హావ్ ఆనంద ప్రొడక్షన్ లోగో వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అలానే మృదంగ గారి సినిమాటోగ్రఫీలో, ఎడిటర్ ధర్మేంద్ర గారి ఎడిటింగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా అనేటువంటి సినిమా బండి అన్న సినిమాని మనందరికీ అందించి ఇప్పుడు పరదా ద్వారా మన అందరినీ మరొక సరికొత్త కథతో సరికొత్త కథనంతో ఆలోచించడానికి రెడీ అయిపోయారు. చాలా కాలం తర్వాత వనమాలి గారు ఈ సినిమాలో అన్ని పాటలు రాయడం జరిగింది. గట్టిగా జై 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 అండ్ హృదయం అండ్ రీసెంట్ గా టైటిల్ గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో కెరియర్ ని దూసుకెళ్తున్నటువంటి దర్శన గారిని చప్పట్లతో వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక నిత్య అయినా, ఒక నాగవల్లి అయినా, ఒక ముక్త అయినా, ఒక లిల్లీ అయినా ఆవిడ సాటి ఆవిడకి Here's the logo of Ananda Media. Yes, so
ఇంత ఫాస్ట్గా పిలుస్తారు అనుకోలేదు నేను. సో బేసికల్లీ ఈ ఫిలిం అంటే సినిమా బండి తీసిన తర్వాత ఐ టుక్ ఏ లాట్ ఆఫ్ గ్యాప్. అంటే ఏంటి సినిమా చేయాలి నెక్స్ట్ అంటే సినిమా బండి ఎవరైనా చూసారో తెలియదు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. మెయిన్ విజయ్ గారికి ఐడియా చెప్పినప్పుడు అసలు ఇలాంటి కథలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అసలు ఎవరు చేస్తారు అన్నది ఎవరికి తెలియదు. అంటే ఒక ఐడియా అన్నది ఒక ప్రొడ్యూసర్ పెడితే కానీ రాదబ్బా. చెప్తున్నా, ఈరోజు చాలామంది దగ్గర బోల్డ్ ఐడియాలు ఉంటాయి, చాలామంది దగ్గర బోల్డ్. ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ దగ్గర చాలా ఐడియాలు ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి దానికి, అప్పుడు ఇలాంటి సినిమా వస్తుంది. అండ్ ఫస్ట్ అనుపమ గారు కథ ఓకే చేసినప్పుడు మా ఇద్దరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళగలం. దాని తర్వాత దర్శన గారు, దాని తర్వాత సంగీత గారు, అంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక సినిమా ఓల్డ్ డైరెక్టరు, ఎవరు నమ్ముతారు మమ్మల్ని. సో ఒక కంటెంట్ ఒకటే నమ్మున్నాం, జస్ట్ కంటెంట్. ఆ కంటెంట్ మీద అంతమంది బలం పెట్టారు. అండ్ ఈ సినిమా చాలామంది యంగ్ ఫిల్మ్, అంటే నేను చెప్తున్నా సీరియస్గా, చాలామంది యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటే, ఇప్పుడు ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నాం మనం. అంటే మేల్ ఫిల్మ్ ఉంటే మేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనం కదా. ఎందుకు అనం? ఎందుకంటే తక్కువ సినిమాలు ఉంటాయి ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కదా. సో the day this is not called a women oriented film, then I will see there should be a balance in the industry. Women films రావాలి, male films అన్నీ రావాలి. And this film will create a big opening for all women oriented films. అంటే ఈ సినిమా నాకు ఒక నమ్మకం ఉంది, రివ్యూవర్స్ కానీ అందరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారు, నాకు చిన్న హోప్ ఉంది. కానీ డబ్బులు వస్తే, ఈ సినిమాకి డబ్బులు, కమర్షియలీ డబ్బులు వస్తే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తారు. మా టీమ్ అంటే మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, తన కష్టం అంటే నేను చాలా ఫుటేజ్ తీసి ధర్మేంద్ర గారు కూర్చొని దాన్ని అంటే సొంత సినిమాలాగా ఎడిటింగ్ చేశారు. అండ్ మా రైటర్ పూజిత, ప్రహాస్, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ పూజిత వల్ల చాలా వచ్చిందన్నమాట నాకు. అండ్ కేపీ గారు కేపీ షీ వర్క్ ఫర్ సినిమా బండి ఆల్సో. అండ్ రోహిత్ అండ్ కేపీ మేము చిన్నప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేసాం. అండ్ దిస్ ఫిలిం అంటే అందరు సినిమాలో చేసాం. ఇది అంటే ఒక యూనిటీగా, ఇది మా సినిమా, డైరెక్టర్ నా పేరు వస్తుంది, బట్ డైరెక్టర్ వెనకాల బోల్డ్ మంది టీం ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు బయట క్రెడిట్ రాదు, ఎందుకంటే ఫిలిం బై డైరెక్టర్ అని వచ్చేస్తుంది. సో ఇట్స్ అ టీమ్ విల్ మేక్ ఎ ఫిలిం, ఇట్స్ నాట్ జస్ట్ ద డైరెక్టర్. సో అది ఐ వాంట్ టు సే దట్ బేసికల్లీ. సో ఈ టీం లేకపోతే ఐఎమ్ నథింగ్, నథింగ్. ఈ టీం లేకపోతే నథింగ్. సో పూజిత గారు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు అంటే ఈ సినిమాకి తన సోల్ పెట్టారు. ఐ థింక్ సీ కాస్ట్యూమ్స్ అంటే ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్, ఒక అమ్మాయి పరదాలో కనిపిస్తుంది, షీ కాంట్ సీ. అంటే అది ఎంత కష్టం అది. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అలాంటి కాస్ట్యూమ్ డిజైన్ చేయడం కానీ, అలాంటి కలర్ ప్యాలెట్ డిజైన్ చేయడం కానీ. అండ్ ఈ సినిమాకి ఒక ఉమెన్ డిఓపి పనిచేస్తుంది, మృదుల్ సేన్ అని. సో షీఈస్ ఫ్రమ్ ముంబై, రాలేదు ఈరోజు, బట్ టెరిఫిక్ జాబ్. అంటే విజువల్స్ చూసి ఉంటారు కదా, నేను చెప్పక్కర్లేదు. ఐ థింక్ ద టీజర్ విల్ స్పీక్. అండ్ మన్మాల్ గారి గ్రేట్ రైటింగ్ అండ్ కో డైరెక్టర్ అభి, వన్ ఆఫ్ ద నాకు అసలు అసెట్ అనమాట అభి. అంటే పక్కన ఉండడం వల్ల నేను ఐ కుడ్ ఏబుల్ టు డూ. అండ్ నాగార్జున గారు, అండ్ సారీ పేర్లు ఏమైనా మర్చిపోతే, అంటే ఒక ఎమోషనల్ మూమెంట్ కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం మా థియేటర్కి వెళ్ళి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది 3 యాక్టర్స్. అండ్ నిజంగా యూ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్క్రీన్. అంటే అసలు చూడండి, డైరెక్టర్కి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్స్ దొరికితే నేను సులువుగా హ్యాపీ కూర్చుంటా, ఎందుకంటే దే కంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద ఫిలిం. డైరెక్టర్కి యాక్టర్స్ దొరికితే చాలా అబ్బా సినిమా అయిపోయినట్టే. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ యూ గోయింగ్ టు సీ ఆన్ స్క్రీన్ దిస్ ఫిలిం. మీరు సినిమా చూసిన తర్వాత ఐ కెన్ గ్యారెంటీ యూ దట్ ముగ్గురికి అంటే చాలా వాళ్ళ సినిమాలు ఎన్నో చేసి ఉంటారు, బట్ ముగ్గురికి చాలా 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 పేరు వస్తుంది. అంటే ఆల్రెడీ పేరు ఉంది, బట్ దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ క్రియేట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ కండ్రేగుల, ఈ పేరు మీరు గుర్తుంచుకోండి. పరదా ముందు ఒక లెక్క, పరదా తర్వాత ఒక లెక్క. తెలుగు ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ద టాలీవుడ్ అని ఖచ్చితంగా మీరు అందరూ గర్వంగా చెప్పుకునే దర్శకుడు అవుతాడు. ఇది మేమందరం చూసాం, రేపు మీరు కూడా రాబోయే రోజుల్లో చూడబోతున్నారు.
ఓ మై గుడ్నెస్, ప్రవీణ్ గారు మీ ఎమోషన్, మీ కాన్ఫిడెన్స్ చూస్తే భలే అనిపించింది. ఆ వైబ్ చాలా బాగా అనిపించింది. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ప్రవీణ్. అండ్ పరదా సేమ్ సూపర్ హిట్ అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విలేజ్లో వినాయకుడు నుంచి నిన్నటి సినిమా బండి వరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి అండ్ ఇప్పుడు ఆనంద మీడియా అన్న ప్రొడక్షన్ హౌస్ని ఆనంద మీడియా బ్యానర్ని లాంచ్ చేసిన శరత్ మరార్ గారికి, మా టీజర్ని లాంచ్ చేసిన హానరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసాం నేను ప్రవీణ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. మూర్తి గారు హాయ్ సార్. నేను ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా విలేజ్లో వినాయకుడి దగ్గర నుంచి మన సినిమా బండి, నారప్ప వాటి వరకు చేశాను. అంటే ఇందులో నాకు కొంతమంది డైరెక్ట్ పరిచయం ఉంది, కొంతమంది పరిచయం లేదు. బట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీలా ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి నాకు బిఏ రాజు గారిని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. బిఏ రాజు గారితో 3 films నేను వర్క్ చేశాను. ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయన లేరు అన్నది కనిపిస్తుంది. జస్ట్ ఆయన గుర్తు చేసుకుంటున్నాను అంతే. పరదా గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రవీణ్ నాకు ఒక లైన్ చెప్పినప్పుడు అసలు స్టార్ట్ అయింది వేరేలా స్టార్ట్ అయింది. తర్వాత అది క్రమేణా రూపుదిద్దుకోవడం ఒక అద్భుతంగా రూపుదిద్దుకుంది. అయితే మాకు చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన సుబ్బుకి ఎవరు అన్నది ఫస్ట్ నుంచి ఉన్నది అనుపమ. ది ఫస్ట్ అనుపమ. అసలు ఇంకో యాక్టర్ కూడా మైండ్లోకి రాలేదు. ఇస్ ఓన్లీ అనుపమ. దెన్ రత్తమ్మ క్యారెక్టర్ ఇస్ ఓన్లీ సంగీత గారు. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది అసలైన స్ట్రగుల్, హూ ఇస్ అమీ ఇన్ దిస్ ఫిల్మ్. అప్పుడు మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మిగతా 4-5 ఆప్షన్స్ వచ్చినప్పుడు అన్నీ చూసి తర్వాత ఇంకేదో కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు వచ్చిన ఆప్షనే దర్శన రాజేంద్రన్. చూస్తారు దర్శన రాజేంద్రన్ పెర్ఫార్మెన్స్ ఏంటో పరదాలో చూస్తారు. అండ్ ప్రవీణ్ చెప్పినట్టు ఈ సినిమాని మేము చాలా కష్టపడి తీసాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మాకు ఇష్టపడి ఎంతో ఇష్టంగా చేసాం. నేను వీళ్ళ ముగ్గురిని నేను కష్టపెట్టాను. ధర్మశాల, మనాలి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను. కానీ ముగ్గురు ఇది మా సినిమా అనుకుని చేశారు. అందుకే ఈరోజు పరదా ఎలా వచ్చింది. కొంతమంది అన్నారు బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో విజయ్ చూసుకో అన్నారు. బట్ నేను ఒకటే చెప్పాను, ఇది కంటెంట్. పరదా కంటెంట్ మాట్లాడబోతుంది పరదాతో, డబ్బులు కాదు అనుకున్నాను. నేను నా మిత్రులు ఇద్దరు కూడా అదే నమ్మారు. ఈరోజు అదే చేసాము. అదే పరదా. ఇందాక ప్రవీణ్ చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు సినిమా. ఏ ఒక్కరితో కూడా అవ్వదు. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ పనిచేస్తేనే ఒక సినిమా. అది పరదా. అంటే ప్రవీణ్ గురించి తర్వాత చెప్తాను. అసలు రైటింగ్ విషయంలో నాకు పూజిత కానీ, ప్రహాస్ కానీ అండ్ కేపీ వీళ్ళు ముగ్గురు పెట్టిన కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చిన రెమ్యూనరేషన్కి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి సంబంధం లేదు. అంత కష్టపడ్డారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళ సొంత సినిమాకు కూడా ఎంత కష్టపడతారో నాకు తెలియదు. కానీ పరదాకు అంత కష్టపడ్డారు. డెఫినెట్గా వాళ్ళకి వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది. నెక్స్ట్ మా పూజిత కాస్ట్యూమ్ డిజైనర్. పూజితకి మా ఎవరో ప్రవీణ్ మామూలుగా ఇవ్వడు. అసలు నాకు ఈ లుక్ కావాలి, ఆ లుక్ కావాలి విపరీతంగా ఇస్తాడు. ప్రవీణ్ ఎన్ని చెప్పినా సరే పూజిత నేను ఇస్తాగా అంటదంతే.
అలాగే ఇచ్చింది పూజిత. ది వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ ఫిల్మ్, నో డౌట్. అసలు ఆ వేరియేషన్స్ కానీ కలర్ ప్యాలెట్ కానీ అద్భుతంగా చేసింది. అండ్ మా డిఓపి మృదుల్ సుజిత్ సేన్ ఈజ్ ఫిమేల్ డిఓపి ఫ్రమ్ ముంబై. విజువల్స్ మీరు చూసారు టీజర్లో, సినిమాలో మీరు చూస్తారు. ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ షీ ఈజ్. యా. అండ్ ఇంకా మా కో డైరెక్టర్ అభితో నేను ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశాను అభితో. వెరీ డెడికేటెడ్ కో డైరెక్టర్, టెక్నీషియన్. అండ్ రోహిత్ ఈజ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నా టెన్షన్ సగం తీసేసుకుంటాడు రోహిత్. సో థ్యాంక్స్ రోహిత్. దెన్ వనమాలి గారు, నేను ఈ సినిమాకి ఎవరు అన్నప్పుడు గోపిసుందర్ గారిని ముందే ఫిక్స్ అయ్యాం. ఇంకో విషయం చెప్పాలి, గోపిసుందర్ గారు అవ్వచ్చు, ముగ్గురు ఆర్టిస్టులు ఎవరైనా సరే, సంగీత గారు, అనుపమ, దర్శన ఎవరైనా అవ్వచ్చు, ఒకే ఒక్క నరేషన్లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ పరదా. కనీసం ఒక చేంజ్ కూడా అడగలేదు వాళ్ళు ఓకే చేసే ముందు, సైన్ చేసే ముందు. సో అంత క్లియర్గా ఉన్నాడు ప్రవీణ్. launching Ananda Media today, and I wish you all the very best. In the cinema paina blockbuster ichine undali. And Praveen, direction lo cinema annaru. Praveen ante evarani adaganu. So they told me cinema bandi ane oka movie undi chudandi annaru. After seeing that film, నేను కథ వినలేదు. I wanted to do the film. This is literally the next generation directors, and I'm so proud. నేను ఈయన డైరెక్షన్లో నేను చేశానని నేను చాలా గర్వపడుతున్నాను. And to all the technicians, Ranamar garu, thank you. And Dharmendra garu, thank you. Nagarjuna garu, thank you so much. And to Mridul, wherever you are, we love you and you did a great job. And to all my ladies and my co-director Abhi and KP and Pujita costume and Pujita, you guys did fantastic job. Rohit, thank you so much. Okay. And coming to my both the darlings. Okay, I think over 90s and films చేస్తుంటాను, బట్ వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వాట్ ఎనర్జీ అండ్ సింప్లిసిటీ అండ్ చాలా కూల్గా ఉంటారు. సో ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ ఫ్యాబులస్. అండ్ ఇలాంటి కథలు జనరల్గా we don't get to see. So thank you for writing such a beautiful script and giving a woman a front, to do something like this. And ఈ సినిమా పెద్ద హిట్ కొట్టిందంటే చాలా 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 ఆపర్చునిటీస్, చాలా హీరోస్ వస్తాయి. అండ్ మీలాంటి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. We have put our heart and soul, even our liver, kidney, everything we put in the play. దీనికి అర్థం మా ప్రొడ్యూసర్ తెలుసు, మా డైరెక్టర్ తెలుసు, చాలా పెట్టాము. సో దయచేసి సినిమాని పెద్ద హిట్ చేసేది. సంగీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొట్టమొదటిగా తెలుగులో పరదా అన్న సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నటువంటి దర్శన Next time I come, I will see
there was so much heart in that film that I knew that this person is all heart, and I knew I took a good call, and I'm glad I did the film, because all through this, it's that lovely heart that took us through this film. And like, we've had our differences, he's given us a space to fight it out and say, no, that's wrong, no, this is right, and that's not very, you don't get that too often. So thank you so much, Praveen, for letting me tell you that I don't agree, and like, I'm not going to say that line. There were 10 times where that happened, and he would listen to me and try and find out why that line wouldn't come from my mouth. So yeah, thank you so much for being that director to all of us, for seeing this. I remember there was one time when we were on the mountain, and he was directing Anupama in a scene, and I saw like, he was just narrating the story, and there were tears in his eyes, and I saw the passion with which he was doing this, and how much love that was going into making this film. And even when he got in touch with me, it was just something. You don't hear too many stories about women. I mean, not just in Telugu, everywhere. If you count, there are very few. And with films, it's just so difficult, right? Like, there's so much to happen for a film like telling a story about women to like get, money, get all of this. So for him to take such a brave choice and decide that these are my 3 lead actors. And, I wanted to be part of that. So, and I'm so glad that I chose to do it, and that I'm here today. Vijay sir, like he said, like everybody said that, like if you didn't support this, this wouldn't happen. So thank you so much. I hope there are many more of you in the industry. I hope we hear many, many more stories about women. For me, all of my life, my female friendships, like they're the reason I survive. They're the reason I live. I live because I have my girlfriends, and I've never gotten to experience that sort of like that bond in films. Like, I don't get to do it. I get like glimpses of it. But in this film, I got 2 girlfriends, and I was partying it up with them through all of shoot. And they were my Telugu teachers, they were my like makeup people, they were my, they would like randomly come and put some blush on my cheek sometimes. So they were just, I came alone to set, and they and their people, there were like always about 50 people looking out for me on this. I really felt like I feel like that I have a home here, and thank you so much for that. Thank you to, I'm not going to name everyone, but thank you, all of you. Like, I had such a beautiful experience with this film, and not just people here, but I see names, I see faces here and here and here. Thank you so much for, looking out for me and helping me in every way to do this. You saw me drive into today, I learned to drive for this film, and I was driving on top of mountains and saying Telugu lines that I was just like, I had spent hours trying to remember. So there's a lot going on for me, but it happened because we had such a lovely team, and everyone just like made it happen. So I hope you all see the magic that we all experienced with this film. I really, really hope that this is successful, that there are many more stories like this that we hear. I hope I get to see you in a Telugu film again. Thank you so much, and love you all. Thank you very much. థ్యాంక్ యూ దర్శన గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇచ్చేద్దాం మనందరి ఫేవరెట్ అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ సుబ్బు ఫ్రమ్ పరదా. అందరికీ నమస్కారం. ముందుగా don't make me cry now, please. Okay.
ముందుగా మీరందరికీ చాలా 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 థ్యాంక్స్. అక్కడ గేట్ దగ్గర నుంచి ఇక్కడ ఆ సీట్లో కూర్చున్నప్పుడు వరకు ఆ ట్రైలర్ అక్కడ ప్లే చేసిన టైంలో నాకు నా 10 years ఇండస్ట్రీలో ఉన్న జర్నీ కనిపించింది. మీ అందరూ నాకు ఇచ్చిన ప్రేమ, సపోర్ట్, లవ్ అంతా నాకు కనిపించింది. నేను చాలా 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 ఇమోషనల్ అయిపోయాను. యాక్చువల్లీ చాలా హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్, నర్వస్నెస్. నాకు ఫస్ట్ టైం ఇలా స్టేజ్ మీద మాట్లాడడానికి ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు నాకు హ్యాపీనెస్తో పాటు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేయడానికి ఇట్లాంటి మంచి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ మళ్ళీ చేయాలన్న ఒక రెస్పాన్సిబిలిటీ. చెప్పినట్టు 10 years అవ్వబోతుంది. 10 years అవ్వబోతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఫస్ట్ ఫిల్మ్ అది రిలీజ్ అయ్యి 9 years. నాగవల్లి. అండ్ ఒకటి మాత్రం నేను చెప్తా, ఈ 10 yearsలో నేను ఒక 20-25 ఫిల్మ్స్ చేసి ఉంటాను కదా. ఈ అన్ని ఫిల్మ్స్లో నేను ఇప్పుడు దాకా ప్లే చేసిన క్యారెక్టర్స్లో నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు. ఇంకొకటి చెప్తా, ఈ అన్ని ఫిల్మ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ కూడా పరదానే. నేను ఎప్పుడు అనుకోలేదు, నేను కాన్ఫిడెన్స్ విషయంలో లైక్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను, నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడను. కానీ ఈ సినిమా గురించి నేను అలా మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా అందరు చెప్పినట్టు కష్టపడ్డాము, కానీ ఆ కష్టంతో పాటు చాలా ఇష్టంతో, నేను మాత్రం కాదు ఇక్కడ ఉన్న అందరూ చాలా 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 ఇష్టంతో చేసిన సినిమా. వాళ్ళందరూ వాళ్ళ హార్ట్ పెట్టి చేసిన సినిమా. సో అది నేను ప్రామిస్ చేస్తాను, మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీరు ఒక మంచి ఫీలింగ్తో థియేటర్ బయటకు వెళ్తానని నేను గ్యారంటీ ఇస్తాను. నేను ఇప్పుడు దాకా ఏ సినిమాకి అలా గ్యారంటీ ఇవ్వలేదు, కానీ ఈ సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో మీరు చూడాల్సిన ఒక సినిమా ఇది. చూడొచ్చు అని కాదు, చూడాల్సిన ఒక సినిమా ఇది. అండ్ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ, కానీ ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మా అందరికి ఇంకా చాలా పని ఉంది. సినిమాకి చాలా పని చేయాలి, ఈ సినిమాని చాలా ప్రమోట్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఆల్ అరౌండ్ ద వరల్డ్ యాక్చువల్లీ. సో అప్పుడు నేను డీటెయిల్గా అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. బిగినింగ్ నుంచి పరదా గురించి మీరు అందరూ చాలా మంచిగా రాస్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా ఇది ఒక, ఇప్పుడు నాకే ఫీలింగ్ వస్తుందంటే ఇది చాలా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఒక ఫిల్మ్ అన్న ఫీలింగ్ నాకు సైకలాజికలీ వచ్చింది. మీరు అది చేశారు. ఇప్పుడు ఆ సపోర్ట్ చాలా 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 రిక్వైర్డ్ అనమాట ఇలాంటి ఒక సినిమాకి. అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ దట్ పెయింటింగ్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ డార్లింగ్. అనుపమ గారు లుక్ అట్ హియర్. ఓ థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ వండర్ఫుల్ డ్రాయింగ్. మీరు అందరూ ఇక్కడికి వచ్చి నాకు అది ఇస్తే బాగుంటుంది. ఇట్ ఈస్ ఫీల్ లైక్ అ మెమరీ ఆఫ్ ద డే. Thank you so much. Thank you very much for this. Yeah, please. Ma. This looks very beautiful. Thank you. Thank you so much. Yeah, please. Yeah, but ఇద్దరికి నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి. వన్ ఇస్ ప్రవీణ్ గారు అండ్ వన్ ఇస్ విజయ్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ. నాకు వీళ్ళకి మధ్య చాలా 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 కాన్వర్సేషన్స్ జరిగాయి. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్లో నేను ఓకే చెప్పిన చాలా తక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సబ్జెక్ట్స్. అండ్ ఇంత పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మినందుకు మీ ఇద్దరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. డీటెయిల్గా తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.
We have a Q&A with media. సో ముగ్గురు హీరోయిన్లని అండ్ అలానే డైరెక్టర్ గారిని విజయ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మేజర్ నా బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మర్చిపోయాను చెప్పడానికి. ఇక్కడ కష్టం గురించి మాట్లాడాం కదా, మా ముగ్గురు కష్టాల గురించి మేము ముగ్గురు ఇంటర్వ్యూస్లో మాట్లాడతాం. మీకు చాలా ఎక్సైట్మెంట్ ఫన్ టైం ఉంటుంది, నేను ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ బోత్ సో మచ్. ఏ డైలాగ్ కావాలి? ఏదో ఒక మీ మూవీ డైలాగ్ అంటే చెప్పండి. ఫస్ట్ మూవీ డైలాగ్ కావాలా? ఆ డైలాగ్ కావాలా? నాతో మీరు కూడా చెప్తారా డైలాగ్? డీజే టిల్లు డైలాగ్ కావాలా? ఏ డైలాగ్ కావాలి? నా ఫేవరెట్ డైలాగ్ చెప్తాను నేను, మీరు కూడా చెప్పాలి. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీధర్ గారిని విజయ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.